మీకు ఎట్లా అనిపిస్తుంది మన వరంగల్ చరిత్ర? చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ పుట్టడం అదృష్టం. ఇన్ని దేవాలయాలు కానీ, ఇప్పుడు సమ్మక్క జాతర కానీ, వేస్తంబల గుడి కానీ, రామప్ప టెంపుల్ కానీ, అక్కడ కిలా వరంగల్ కానీ, వరంగల్లోని గోవిందరాజుల గుట్ట మంచి సన్సెట్ పాయింట్ ఇది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ నేను మా వరంగల్లో ఉన్నాను. వరంగల్లోని ద బెస్ట్ సన్సెట్ పాయింట్ దగ్గరికి వచ్చాను. నా దృష్టిలో బెస్ట్ సన్సెట్ పాయింట్. సో మీకు ఇంకా రిమైనింగ్ మూడు సన్సెట్ పాయింట్స్ చూపిస్తా. మీరు డిసైడ్ కాండి మీకు నచ్చిన సన్సెట్ పాయింట్ ఏందో. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన వరంగల్ బస్ స్టాండ్ ఉంది కదా, వరంగల్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఇది శ్రీరామనవమి నాడు ఇక్కడ బాగా ఉత్సవాలు జరుగుతాయంట. సో నేను మీకు చూపిస్తా టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు రావాలి ఇక్కడికి, అదేవిధంగా ఇక్కడ నుంచి సిటీ ఎట్లా కనబడుతుంది అని మీకు కొండ ఎక్కి మీకు చూపిస్తా. ఓకే, లెట్స్ గో. నేను ఇదే సన్సెట్ పాయింట్ ఎందుకు ఎంచుకున్నానంటే, రిమైనింగ్ 3 సన్సెట్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవేమో ట్రావెలింగ్కు అంత అనుకూలంగా ఉండవు. ఇక్కడికి వస్తే మనకి బైక్ పార్కింగ్ కూడా అనుకూలంగా ఉంది, ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇవేమో కొండ మీదకి వెళ్ళే మెట్లు. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, ఇదంతా స్పేస్ ఏరియా, బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. అది కూడా కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి పెద్ద విశాలమైన ప్లేస్. అది ఎదురుగా ఆపోజిట్లో మనకు దేవి థియేటర్ ఉంది. ఒకప్పుడు మేము బీటెక్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ తోటి కలిపి బీభత్సంగా సినిమాలు చూసేవాళ్ళం ఈ దేవి థియేటర్లో. అలా మేము సినిమాలు చూసే టైంలో ఇంకా టైం ఉంటే కనుక మేము కొండెక్కి అట్లా తిరిగే వాళ్ళము మా ఫ్రెండ్స్ తోటి. సో ఇప్పుడు మీకు ఈ కొండెక్కి మీకు ఈ వ్యూ ఎట్లుందో మీకు చూపిస్తా. ఇక లోకల్ వరంగల్ ఉన్న వాళ్ళకు చాలా వరకు తెలుసు అనుకుంటా, బట్ మీకు ఫ్రీ టైంలో ఉంటే కనుక తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఓకే, వెళ్దాం రండి పైకి. ఇక్కడ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా 5:30కి మళ్ళీ 12 తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేసిన తర్వాత 5:30కి ఓపెన్ చేసి ఈవినింగ్ 7 వరకు ఓపెన్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ అర్చనలు చేస్తారు కదా, మీకు ఒకసారి చూపిస్తా. మీరు పూజలు కానీ చేసుకుంటా ఉంటే ఇది పూజ వివరాలు చూస్తున్నారు కదా. చూడండి, ఇది మన గుడి ఎంట్రీ పాయింట్. సో కొండ మీదకి ఇట్లా మన స్టెప్స్ ఎక్కి వెళ్దాం. చాలా కొద్దిగా పైకి వెళ్ళాలి, బాగుంటుంది వ్యూ అయితే. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్. పెద్ద మనిషి ఇదేంటిది? ఓకే, శివుడు అమ్మవారా? సో ఇది ఒక చిన్న గుడిలో ఇవి కూడా. ఓకే, ఇక తాళాలు వేసినాయి కదా, పర్లేదు. మన కొండ మీదకి వెళ్ళాలి. సో ఇక్కడ ఇక్కడ కూడా కూర్చోవచ్చా ఎప్పుడన్నా? శ్రీరామనవమి అప్పుడు బాగుంటుందా? ఓకే, శ్రీరామనవమి టైంలో ఇక్కడ బాగుంటుందట, అంటే సందడిగా ఉంటుంది. సో ఉత్సవాలు జరుగుతాయి అన్నట్టు. ఇక్కడ కూర్చోవడానికి అనువైన ప్రదేశం. చూడండి కొండ ఎట్లా ఎంత పెద్దగా ఉందో, పెద్ద రాళ్ళు ఇవి. ఇక్కడ పైకి అక్కడ వరకు ఎక్కిన తర్వాత మళ్ళీ మనం రైట్ సైడ్ వెళ్ళాలి ఈ కొండ మీదకి. సో ఈ రాయి మీదకి ఎక్కాలి మళ్ళీ మనం. ఈ రాళ్ళ కింద కూడా పెద్ద పెద్ద రావి చెట్లు మొలిచినాయి చూడండి ఇట్లా చెట్టు, రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. మొత్తం ఆ బండల మీద మొలిచినాయి. అదేమో మేబీ మర్రి చెట్టా లేకపోతే ఏదో అర్థమైతే లేదు. ఇది చూడండి, ఇది చింత చెట్టు, ఇటేమో మర్రి చెట్టు ఉన్నది. సగం దూరం కాదు, సగం కూడా సగం కంటే కొద్ది తక్కువనే ఎక్కినాం. చూడండి ఇంత పైకి ఎక్కినాం. సో మనం ఇంకా పైకి ఎక్కాలి ఇట్లా. రండి 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 దయచేయండి. ఇక్కడ వరకు స్టెప్స్ బాగున్నాయి. ఆయాసం వస్తుంది, ఇంకా పైకి ఎక్కాలి. రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ బెంచ్ కూడా ఇచ్చిల్లు చూడండి. ఇక్కడ కొద్దిగా ప్లేస్ ఉన్నది, మీకు ఒకసారి వంటలో చూపిస్తా. ఇది ప్లేస్ అంతా. పైన కోరిలు కూడా, సమాధులు కూడా ఉన్నాయి కొన్ని. చూడండి ఇదంతా చెత్త. ఇంకా మనం ఇట్లా ఎక్కాలి. ఇక్కడి నుంచి ఇంకా స్టెప్స్ ఉన్నాయి, పైకి ఎక్కాలి. ఇంత పైకి వచ్చాం మొత్తం మనం. పైకి వెళ్ళిన కొద్దీ వరంగల్ సిటీ కనబడుతూ ఉంది కదా. అటు మార్కెట్ కింది నుంచి కూడా మీకు ఒక వ్యూ చూపిస్తా. ఆ నుండి అక్కడ రొయ్యల షాపుల దగ్గర నుండి మళ్ళీ ఒక వ్యూ చూపిస్తాను మీకు. చూడండి అదంతా వరంగల్ మార్కెట్, కూరగాయల మార్కెట్. ఆ లోపల అదంతా కూరగాయల మార్కెట్. ఇదేమో వరంగల్ బస్ స్టాప్. అక్కడ బస్సులు కనబడతాను కదా. ఇంకా పైకి వెళ్ళినాక మీకు చూపిస్తా. చూడండి ఇంకా కొంచెం పైకి ఎక్కాలి టెంపుల్ పైన. అక్కడ కుక్కలనే చూడండి మొత్తం. మంచిగా కుక్కలు సేద తీసుకుంటా ఉన్నాయి గుడి దగ్గర.
చూడండి ఇట్లా కపుల్స్ వస్తూ ఉంటారు, లవర్స్. చూడండి బ్యూటిఫుల్ సన్సెట్ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ. ఇంకా కొంచెం ఎక్కాలి మనం. చూడండి కుక్కలకు కూడా ఇది అనువైన ప్లేస్. ఎన్ని కుక్కలు ఉన్నాయో మీకు ఇంకా పైకి ఎక్కి చూపిస్తా. చూడండి బ్యూటిఫుల్ వ్యూ ఎట్లా ఉందో, సన్సెట్ ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ. చల్లని గాలి వస్తూ ఉంటుంది. చూ చూ మన రాణి రుద్రమదేవి కళలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తానట. ఇక్కడ టెంపుల్ కట్టిల్లని ఒక హిస్టరీ అంటే కథలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఇది మన హిస్టరీ దీనిది. అంతకుమించి అంటే మనకు పెద్దగా ఏం తెలియదు. ఇక్కడ మనం వ్యూ చూడడానికి వచ్చినాం కదా. చూడండి అటు సైడ్ పెద్ద గుంతలా ఉంది. ఇంకా ఇట్లా చుట్టూ రౌండ్ కూడా వేయచ్చు. మొత్తం కొండ మీదకి వచ్చిన తర్వాత ఇగో టెంపుల్ వ్యూ ఇది. చూడండి మన సిటీ వ్యూ. అక్కడ వైట్ కలర్ కనబడుతుంది కదా వాటర్, అది భద్రకాళి చెరువు. అక్కడ నుండి కూడా మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తా. ఇక్కడ రైల్వే ట్రాక్ చూసుకున్నట్టయితే మనకు అక్కడ ట్రైన్ వస్తుంది కదా, చూడండి అక్కడ ట్రైన్ వస్తుంది. చూడండి అంతా రైల్వే ట్రాకు. అది అంతా కాజీపేటకి వెళ్ళే దారి అన్నట్టు. అది అంతా కాజీపేట సైడు, అంటే కాజీపేట హైదరాబాద్ అన్నట్టు. బ్యూటిఫుల్ సన్సెట్ పాయింట్. చూడండి వరంగల్ ఎట్లా ఉందో. అది భద్రకాళి చెరువు కనబడుతుంది కదా, ఆ పక్కన రైట్ సైడ్ అట్లా తిప్పుతా ఉంటే ఇదంతా హన్మకొండ ఏరియా. అక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా, మన ఓల్డ్ జైలు ఉంది కదా, వరంగల్ ఫేమస్ జైలు. దాన్ని ఊలగొట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతుంది, అదే ఆ బిల్డింగు. సో ఇదంతా సిటీ వ్యూ అన్నట్టు. చూడండి ఇంకా మీకు అటు సైడ్ కూడా చూపిస్తాయి. ఇటు ఏంటంటే వరంగల్ బస్ స్టాప్, అవి వరంగల్ రైల్వే స్టేషన్ ఉంటాయి ఈ గుడి పక్కన, అటు వెళ్ళి చూపిస్తాయి. చూసారు కదా ఎట్లా ఉందో మన వ్యూ. సో ఈ టెంపుల్ అటువైపు మీకు వరంగల్ బస్ స్టాప్, వరంగల్ రైల్వే స్టేషన్ ఉంటుంది, అది కూడా మీకు ఒకసారి వ్యూ చూపిస్తా. చూడండి ఈ పిల్లర్స్ అన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. చూడండి ఇటు వస్తే కనుక కరెక్ట్గా అక్కడ మనకు కనబడుతుంది కదా వరంగల్ రైల్వే స్టేషన్. మీకు అక్కడ కూడా ఈవినింగ్ పాయింట్లో వ్యూ ఎట్లా ఉంటుందో చూపిస్తా. చూడండి ఇటు కొండలు, చిన్న రాళ్ళు ఎట్లా ఉన్నాయో. అక్కడికి వెళ్ళి కూడా బీర్లు తాగుతూ ఉన్నారు కొంతమంది. చూడండి వాటర్ బాటిల్స్, బీర్లు ఉన్నాయి ఆడ. అట్లా ఉంటుంది అన్నట్టు మన వాళ్ళతోటి. అందరు డీజే టీలులే. సో అది వరంగల్ రైల్వే స్టేషన్, అది చూస్తున్నారు కదా. ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తా. వరంగల్ రైల్వే స్టేషన్ నాకు కనబడుతుంది కదా వరంగల్. సమయం ఎంత అవుతుందంటే 10 నిమిషాలకు 6 అవుతుంది. దీనికి కరెక్ట్గా ముందు వస్తే వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఇదంతా వరంగల్ బస్ స్టాప్. మన వీడియో 4K క్లారిటీ తోటి వస్తుంది చూడండి మన వీడియో. మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. ఇటు పక్కన కాజీపేట వెళ్ళడానికి సిటీ బస్సు లాగడానికి ఓల్డ్ బిల్డింగ్ ఉంది కదా, ఇదేమో సిటీ బస్సు లాగడానికి. ఇటు కొంచెం ముందుకు వెళ్తే అంటే ఇట్లా కర్వ్ లాగా ఉంది కదా, ఇక్కడ గుంపులు గుంపులు జనాలు. ఇదేమో మన హైదరాబాద్ కానీ విజయవాడకు లేకపోతే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి అక్కడ ఆగడానికి బస్సులు ఉంటాయి. సో ఇది వరంగల్ బస్ స్టాప్. ఇటు చూస్తే ఇట్లా సిటీ వ్యూ కనబడుతుంది కదా, అక్కడ మూన్ కూడా కనబడుతుంది, మీకు జూమ్ చేసి చూపిస్తా. బ్యూటిఫుల్గా ఉంది, చల్లని గాలి వస్తుంది. ఇక్కడ అమ్మవాళ్ళు వచ్చి మొక్కుకుంటా ఉన్నారు కోరికలు తెచ్చుకోవడానికి. అన్న నీ పేరేం పేరన్నా? నా పేరు ఆనంద్. కొంచెం గట్టిగా చెప్పన్నా. నా పేరు ఆనంద్. ఆనంద్ ఇక్కడ లోకలే వరంగల్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను? నేను చిన్నప్పటి నుంచి వస్తాం. ప్రతి ఇయర్లీ జాతర జరుగుతుంది, రథం తిరుగుతుంది, దీనికి ఒక కమిటీ ఉంటది, చాలా ముస్తాబ్ చేస్తారు. శ్రీరామనవమి జరుగుతాయి. అవును, ఎక్కువ శ్రీరామనవమికి జరుగుతుంది ఉత్సవాల టైంలో. చుట్టుపక్క తాలూకాల కాంచి, విలేజ్ల కాంచి, డిస్ట్రిక్ట్స్, టోటల్ డిస్ట్రిక్ట్ పక్క డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఈ జాతర జరిగినప్పుడు జనం వస్తారు. చాలా బాగా జరుగుతుంది. ఈ కమిటీ వారు బాగా చేస్తారు ఈ జాతరని. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే వరంగల్లో సన్సెట్ పాయింట్ అని వీడియో తీయడానికి వచ్చిన. ఆ పక్క నుండి మనకు వ్యూ, సిటీ వ్యూ బాగా కనబడుతుంది, భద్రకాళి చెరువు కనబడతాయి కదా, మంచిగా ఉంటుంది లొకేషన్ అని చూపించడానికి వచ్చిన. గుట్ట మీద మంచి చల్లని గాలి వస్తూ ఉంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, చాలా సంతోషం అనిపిస్తుంది. మేము మంత్లీ ఒక 2 times అట్లా వచ్చిపోతా ఉంటాం ఈ గుడికి. మన వరంగల్ చారిత్రక ప్రదేశం కదా, మన రుద్రమదేవి కావచ్చు, కాకతీయుల రాజులు, 1000 స్తంభాల గుడి, ఇట్లాంటి అన్ని చాలా ఓల్డ్ కట్టడాలు ఉన్నాయి కదా. మన వరంగల్ గురించి చెప్పినప్పుడల్లా నేను హైదరాబాద్ ఉంటే నాకు ఒక వరంగల్ అంటే ఒక పులకరించిపోతుంది అన్నట్టు మనకు. మీకు ఎట్లా అనిపిస్తుంది మన వరంగల్ చరిత్ర? చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ పుట్టడం అదృష్టం. ఇన్ని దేవాలయాలు కానీ, ఇప్పుడు సమ్మక్క జాతర కానీ, 1000 స్తంభాల గుడి కానీ, రామప్ప టెంపుల్ కానీ,
అక్కడ కిలవరంగల్ కానీ, పద్మాక్షమి టెంపుల్ కానీ, ఇక్కడ గోవిందరాజ స్వామి కానీ, ఇవన్నీ చుట్టూ మళ్ళీ టౌన్ లో ఉండు చాలా అదృష్టం. వచ్చి దర్శనం చేసుకొని కూడా మన పోవడానికి కూడా వీలు మంచిగా ఉంటది. 1000 సంవత్సరాల కింద కట్టడాలన్నీ ఇప్పటికి నిల్చున్నాయంటే మనం నిజంగా అదృష్టవంతులే. వరంగల్ ప్రజలు అదృష్టవంతులు. మళ్ళీ చెక్కు చెదిరలు ఏదైనా కూడా కొంచెం కూడా అది కాలేదు. అవునన్నా. సరే అన్న, మంచిది అన్న. మేడం వెళ్ళొచ్చు అన్న మొన్న పోయొచ్చు. సరే అన్న, మంచిది అన్న. బాయ్ అమ్మ. బాయ్ అమ్మ. ఇది మన వరంగల్లోని స్థానికుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు మీకు వరంగల్లోని మరొక సన్సెట్ పాయింట్ చూపిస్తా. కిలవరంగల్ కోట చూడండి. ఆ నుండి అంటే ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తానా. ఇక్కడ చూడండి, ఇదే మన కిలవరంగల్కి వెళ్తే కనుక మీకు ఒంటికొండ అని ఉంటుంది అన్నట్టు. అక్కడ అది బ్లాక్ కలర్ కొండలాగా కనబడుతుంది కదా. సో అక్కడ మీకు బోటింగ్ లేకపోతే పార్క్ లాగా ఉంటుంది లోపల. చూసారు కదా అక్కడ ఒంటికొండ అని ఉన్నది కదా, అక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది. దానికి వచ్చిన ఈ గుడి లోపల చూపించకపోతే ఎట్లా. చూడండి గుడి లోపల ఇట్లున్నది పరిస్థితి. సామాన్లు అన్నీ చెల్లా చెదరుగా ఉన్నాయి. ఇది గుళ్ళ మండపం లాగా ఉంది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇది సో పైన టాపు సిమెంట్తో కట్టిల్లు, ఇంకా చెక్కు చెదరకుండా ఇట్లనే ఉన్నది. అక్కడి నుంచి కూడా మనం వ్యూ చూడొచ్చు. బట్ మనం ఇట్లకి వెళ్దాం, అంత రిస్క్ చేసుకుని అది లేదు మన దగ్గర. సో ఇట్లా వరంగల్ అక్కడ మనకు బ్రహ్మాండంగా కనబడుతుంది చూడండి. భద్రకాళి చెరువు ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ అక్కడి నుంచి వెళ్ళి. సెల్ టవరు ఇట్లా ఉందన్నట్టు ఈ గుడి పరిస్థితి. చిన్న గుడి, సన్సెట్ పాయింట్. ఈ వయసులో ఈ కొండ ఎక్కాలంటే గ్రేట్ అక్క వాళ్ళు. చూసారు కదండి వరంగల్లోని సన్సెట్ పాయింట్ వ్యూ లొకేషన్. నెంబర్ 2 వచ్చేసి మన కిలవరంగల్ కోటలోని ఒంటికొండ పై నుంచి చూస్తే వ్యూ కూడా అద్భుతంగా కనబడుతుంది. నెంబర్ 3 వచ్చేసి కాజీపేట దగ్గర ఫాతిమా నగర్లోని వడ్డేపల్లి చెరువు దగ్గర నుండి చూస్తే కూడా రైల్వే ట్రాక్ నుండి వడ్డేపల్లి చెరువు అక్కడ కూడా వ్యూ కూడా బాగా కనబడుతుంది. నెక్స్ట్ 4th వచ్చేసి మన భద్రకాళి చెరువు దగ్గర ఒక కొండపై నుంచి చూస్తే ఈవినింగ్ టైంలో సన్సెట్ కనబడకపోవచ్చు, బట్ సిటీ కూడా బ్యూటిఫుల్ కనబడుతుంది. సన్సెట్ కావాలంటే ఇంకా కొంచెం కొండ పైకి ఎక్కాలి. అక్కడ అంటే ఆ కొండ ఎక్కడానికి అనుకూలంగా ఉండదు. ఫస్ట్ 1, 2, 3 నేను చెప్పిన వాటిల్లో మీకు ట్రాన్స్పోర్టేషన్ అంటే మీరు బైక్ మీద కానీ కార్లోనే వెళ్ళొచ్చు. బట్ ఈ భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్న కొండపైకి ఎక్కాలంటే మాత్రం అక్కడికి చేరుకోవడం కష్టం. అది భద్రకాళి చెరువు దగ్గర మత్తడి దగ్గర ఉంటుంది ఆ కొండ. ఆ కొండ దగ్గర నుండి పైకి ఎక్కడం కూడా స్టెప్స్ గిట్ల ఏమి ఉండదు. సో అది లాస్ట్ లో పెట్టాను. బట్ ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి రిమైనింగ్ 3 సన్సెట్ పాయింట్లు అన్నింటినీ కలిపి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటా. బాయ్.